గురుగారు, ద్వాదశ రాశుల్లో ఒకటైన మకర రాశి వారి గుణగణాలు ఎలా ఉంటాయి? వీరు ఉద్యోగరీత్యా కానీ లేదా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎప్పుడు ముందుకెళ్తారు? ఆ పైగా గురుడు మారబోతున్నారు. సో వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది? ఇక్కడ మనము చూసుకున్నట్టయితే కనుక మకర రాశి వారికి ఏ గ్రహము ఎటుపక్క మారినప్పటికీ కూడా ఇప్పుడైతే మనకి జూన్ 2వ తారీఖు 2020 సంవత్సరం అయితే గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి సంచరిస్తూ ఉన్నారు. ఈ కర్కాటక రాశిలో సంచరించే తరుణంలో శుక్రుడు కూడా వెంటనే ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇక్కడ మనకి మకర రాశి కింద చూసినట్టయితే కనుక ఒక గురువే కాదండి, మకర రాశికి ఎన్ని రకాలు చూసుకున్నా కూడా ఇప్పుడు మనకి మన కుంభరాశిలో రాహు ఉన్నారు, అలానే మీనరాశిలో శని ఉన్నారు. ఇలా మనం చూసుకున్నట్టయితే కనుక ప్రతి గ్రహం కూడా మకర రాశికి పెద్దగా ఉపయోగపడేది కాదు. ఒక గ్రహం బాగుందిలే ఈ రోజు మారిపోతుంది, మనకేదో స్థితిగతులు మారుతాయి అనగానే చెడు చేసే గ్రహం వారి పక్కనే వచ్చేస్తుంది. ఆ ఒక స్థితిగతుల్లో వీళ్ళు ఇలానే ఉండిపోతుంటారు అనమాట. అంటే రేపటి రోజు బాగుందిరా బాబు, బాగుంటుంది అని ఈ రోజు ప్రశాంతంగా ఉంటే రేపు రాగానే మళ్ళీ ఎవరొకరు వచ్చేసి తన్నెత్తి చేస్తుంటారు అనమాట. ఇలాంటి స్థితిగతుల్లో ఉంటూనే ఉంటుంటారు మకర రాశి వారు. వాళ్ళు ఏంటంటే ఎంతన్నా చేయనియండి అంతే వస్తుంది, ఎంతన్నా కొట్టుకొని ఉండి అంతే వస్తుంది. మీరు ఏంటంటే పెద్దగా ఈ రోజు బాగున్నాము అని చెప్పుకోవడానికి లేదు, ఇక పోయి ఈ రోజు ఇంకా ఇంతకన్నా మనకు పోయేది ఏం లేదు అనుకోవడానికి బాధపడేది లేదనమాట. వీరికి ఏంటంటే మధ్యస్థగా ఉండేటువంటి జీవితం ఎప్పుడు కూడా కోరికలుంటే ఆ వైపుగా తరుణంలో వారు కష్టపడి సంపాదించుకోవాలనే, కానీ ఎక్కడో ఎవరో ఇస్తారు, మాట తీసుకుందాం, రికమెండ్ తీసుకుందాము, అది తీసేసుకుందాము అని చెప్పేసి దురాశ అనేది వీరికి ఎక్కువ ఉండదండి. అందుకే ఇంట్లో మకర రాశి వారు ఉన్నటువంటి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ వారి యొక్క ఆలోచన ప్రశాంతంగా ఉంటుంది. వారి ఇంటికి వెళ్తే 2 రోజులు ఉండాలనిపిస్తుంది. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మకర రాశి వాళ్ళు వదులుకోకండి, ఎందుకంటే ఆ మకర రాశి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. వారు ఎదుటి వాళ్ళని చెడగొట్టరు, మనల్ని చెడగొట్టమని చెప్పరు. వారు ఏదైనా అలవాట్లు ఉంటే పోనీరా వాడి అలవాటు వాడిది అంటారు, కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని చెడగొట్టరు, వాళ్ళని వద్దని చెప్పరు. అంటే మధ్యస్థగా ఉంటారు వీళ్ళు, న్యూట్రల్ అనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టరు, వీళ్ళు ఇబ్బంది పడరు. అలాంటి వాళ్ళ మీదే ఎక్కువ దండెత్తుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా. ఎప్పుడు గ్రహాలు తిరుగుతూ ఒక గ్రహం మంచి అయ్యేటప్పుడు ఇంకో గ్రహం చెడు అవుతున్నది. కాకపోతే ఈ సంవత్సరం ఏమైందంటే కనుక అందులోనూ ఈ మకర రాశికి ఉన్నటువంటి గుణగణాలు ముఖ్యంగా వీరేందంటే ఎవరిని ఆశించరు, ఎవరి దగ్గర తీసుకోరు. వీరు అలా వెళ్ళిపోతుండే ఎవరికైనా కావాలని సహాయం చేస్తారు. వీరి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారు. లేదనుకున్నప్పుడు మాట కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అనమాట. అలానే వీరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టి మనం బ్రతకాలి కానీ, ఇంకొకరిని హింసించి మనం బ్రతకాలి కానీ ఉండరు. అలానే మనం ఒక షాప్ పెట్టి ఉన్నారు అనుకోండి, ఎదురుగా కాంపిటేటివ్ షాప్ పెట్టారనుకోండి, ఎక్కువ వీళ్ళు వ్యసనం పడరు. వారి వ్యాపారం వారిది, మన వ్యాపారం మనది అంటారు. జాబులు ఎవరైనా ఏదైనా అన్నారనుకో, పోనీ పైన వాళ్ళ ప్రెజర్ ఏముందోలే. ఇలాంటి మంచి మనసు ఉండేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మంచి మనసులు ఎంతమందికి ఉంటాయండి? మకర రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే, ఏ రాశి వారైనా సరే పెళ్లి చేసుకోవచ్చు, అదొక అదృష్టం, కలిసి వస్తుంది. మకర రాశి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏ రాశి వారినైనా చేసుకున్నారనుకోండి, వారి వలన వీరు బాధ్యత తీసుకోకపోయినా ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంటారు. అంటే అందరూ ఇప్పుడు ఈ మధ్యన మగవాళ్ళు ఎవరు ఏం కష్టపడట్లేదండి. దానికోసం చెప్తున్నాను. మకర రాశి వాళ్ళు దొరికారనుకోండి, ఇంక వీళ్ళు కష్టపడే అవసరం లేదు. బందో బాధో పడేసి వాళ్ళే సంపాదించుకుంటూ ఉంటారు, వీళ్ళని పెంచి పోషిస్తూ ఉంటారు. కాబట్టి మకర రాశిలో ఉండేటువంటి మగపిల్లల్ని పెళ్లి చేస్తున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి కాలుడు కింద పెట్టినవారు అదృష్టం. అలాంటి అదృష్టం ఎవరికి ఉంటుందండి? అల్లుడుగానో కోడలుగానో వస్తే ఆ ఇంట్లో ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసారంటే ఆలోచించకుండా, కంపాటబిలిటీ చెక్ చేయక అవసరం లేకుండా ఏ రాశి వారినైనా చేసుకోగలిగినటువంటి రాశులు కొన్నే ఉంటాయి. దాంట్లో ఒకటి సింహరాశి, రెండోది మకర రాశి, తర్వాత మూడోది వృషభ రాశి. ఈ 3 రాశుల వారిని ఎప్పుడు కూడా ఏ రాశి వారు కూడా కంపాటబిలిటీ చెక్ చేస్తే అవసరం లేదు. ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేదు, గుణాలేంటి, గణాలేంటి ఏం చూసే అవసరం లేదు. ఖచ్చితంగా వారిని పెళ్లి చేసుకోవచ్చు. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని చేసుకోవచ్చు, లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పెళ్లి కానిటువంటి మకర రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా ఇక్కడ కర్కాటక రాశిలో గురువు రావడంతో, ఈ గురువుతో పాటు శుక్రుడు అతిగా ఉండడంతోనే గురువుతో పాటు శుక్రుడు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వారికి గురు చండాల యోగం వస్తుంది మకర రాశి వారికి. అలానే శుక్రుని సంబంధించినటువంటి వారికి పెళ్లి గడిలో వస్తుంది. కాబట్టి గోచార ప్రకారంగా వారికి పెళ్లి గడిలు ఏమైనా ఉన్నా లేకున్నా ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేయొచ్చు. దక్షిణ వైపు వచ్చేటువంటి అమ్మాయి సంబంధము, అలానే ఉత్తర వైపు వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా కుదురుతుంది. ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది కాదు. వీళ్ళకి బద్ధకం ఎక్కువ అవుతుంది, మలబద్ధకం ఎక్కువ అవుతుంది, అన్ని రకాలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. వీరికి ఏంటంటే రేపు 9ంటికి అనుకున్నారు అనుకోండి ఏదైనా పని, వీరు లేచేటప్పుడు 10 అయింది. అలాంటి బద్ధకం చాలా ఎక్కువ అవుతుంది వీరికి, ఎందుకంటే గురువు.
గురువు మనిషిలో బద్ధకాన్ని తీసుకొస్తాడు, పనులు అవుతాయి. ఆ బద్ధకానికి మొండిగా మనం లేచి మా పనికి ముందుగా పరిగెత్తగలిగితే కనుక ఖచ్చితంగా వారికి అనుకున్న పని సాధిస్తారు. అలానే పెళ్లి సంబంధాలు గురువు గారు చెప్పారు వస్తాయని అన్నారు కాబట్టి నేను ఇలా కూర్చుని పోతే వస్తాయేమో అనుకోవడానికి లేదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే వారి పెళ్లి సంబంధాలు అవుతాయి. పెళ్లిళ్ళు కూడా అందరూ సహకరించి పెళ్లి కూడా చేసేదానికి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రయత్నం అయితే చేయాలి వీరు. దీనితో పాటు వారికి ఏదైనా వనరు, ఏదైనా ఆసరా, ఏదైనా జాబ్ కానీ బిజినెస్ కానీ అనుకుంటే కనుక మకర రాశి కాబట్టి వీరు ఏదైనా అక్వేరియంస్ కానీ అలానే మోటార్ ఫీల్డ్ కానీ కార్లు బైక్స్ ఇవి అంటుంటాయి కదా, ఇలాంటి మోటార్ ఫీల్డ్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కానీ అలానే అపరాల వ్యాపారం చేసేటువంటి కానీ మార్కెటింగ్ రంగాలు కానీ ఫైనాన్స్ సెక్టార్స్ లో కానీ వీరు నిమగ్నమై ఉంటారు. అలాంటి రంగాల్లో వీరు నిగ్గుణులై ఉంటారు అనమాట. అంటే అలాంటి రంగాల్లో వీరు మంచి స్థాయిలో ఉంటారు. ఎక్కడైనా ఆఫీసెస్ లో మంచి అకౌంట్ చూసేదానికి కానీ బ్యాంక్స్ లో మేనేజర్ గా కానీ అకౌంట్ చూసేదానికి కానీ వీళ్ళు బాగా ప్రాసెస్ చెందినటువంటి వ్యక్తులు అనమాట. దాంట్లో వీళ్ళు బాగా ప్రాముఖ్యత ఉంటుంది. పై స్థానానికి వెళ్ళేలా కనిపిస్తుంది. కాబట్టి ఏ కంపెనీలో అయినా లేదా ఓన్ గా పెట్టుకున్నా కూడా అలాంటి వాటిలో మీరు ముందుకెళ్ళే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నిరుద్యోగులు కానీ జాబ్ లేని వారు ఉంటే ప్రయత్నం చేసి వ్యాపారం చేయాలనుకున్న వారు ఇలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక వారు సొంతగా పెట్టుకోవాలనుకున్న వారు పచారీ షాప్స్, సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్, పూజ సామాగ్రి షాప్స్, గోల్డ్, సిల్వర్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి వ్యాపారాలు కూడా వీటికి అద్భుతంగా ఉంటాయి. అలానే బోటిక్ రంగాలు బాగుంటాయి, ఫ్యాషన్ డిజైన్ బాగుంటుంది, ఫ్యాన్సీ షాప్స్ బాగుంటాయి, ఆర్నమెంట్స్ బాగుంటాయి. ఇలాంటి వ్యాపారాలు వీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా పై స్థానానికి వెళ్తారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసి రావు. పార్ట్నర్షిప్ వ్యాపారం ఎప్పుడు వ్యాపారం చేద్దామన్నా పార్ట్నర్షిప్ అనేది కలిసి రాదు. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే దానికి వడ్డీ ఇవ్వచ్చు కానీ పార్ట్నర్గా కలుపుకోకూడదు. దానివల్ల వీరు నష్టపోతారు, మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, రోడ్డు వెంబడేస్తారు. దానివల్ల వీరు మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం. ఈ గ్రహాలని కూడా సానుకూలించాలి. వీరికి ఎప్పుడు గ్రహాలు సానుకూలిస్తే 7 సంవత్సరాలు ఒకసారి గ్రహాలు సానుకూలిస్తాయి. ఆ 7 సంవత్సరాలు ఒకసారి పెళ్లి, ఒకసారి ఇల్లు కట్టుకున్నప్పుడు మరి నష్టపోతే అది కూడా కట్టుకోలేరు కదా. దానివల్ల వీళ్ళు మధ్యస్థంగా ఉండాలి కాబట్టి ఎప్పుడో ఒకసారి హైక్ వస్తుంది. కాబట్టి ఆ 7 సంవత్సరాలు ఒకసారి కలిసి రావాలనుకుంటే కూడా ఇక్కడ రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. మొదటిసారిగా రెండోసారిగా వచ్చినప్పుడు వీరు జీవితంలో బాగుపడాలి. అప్పుడు వీరు నష్టపోయింటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే ఈ జూన్ 2వ తారీఖు మారేటువంటి గురువు సంబంధించిన గ్రహం కావచ్చు, శుక్ర గ్రహం కావచ్చు, ఈ మారిన తరుణంలో వీరు పెళ్లి చేసుకునే అర్హతగా ఉంటుంది, పెళ్లి యోగ్యత వస్తుంది. అంటే ఖచ్చితంగా వీరు పెళ్లి చేసుకునే దానికైతే సహకరిస్తున్నది. ఆ ఎఫ్ఐఆర్స్ పనికిరావు, లవ్ కూడా పెద్దగా వీరికి బాధించదు. లవ్ కూడా అరేంజ్ గా చేసుకుంటే జీవితంలో ముందుకెళ్ళేదానికి ఉంటుంది. లేకుంటే వీరి మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఖచ్చితంగా వారు ఇబ్బంది పడతారు. వచ్చిన వాళ్ళు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వీరిని ఏదో ఊహించుకుని వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, ముందుగా అన్ని రకాలు మాట్లాడుకుంటారు కాబట్టి ఏ రకంగా బాధ్యత తీసుకునే దానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ మంచివారు, వీరు చాలా మంచివారు. ఆ మంచివాళ్ళని దొరకడం అనేది చాలా అదృష్టం. కాబట్టి ఎవరికైనా ఫ్రెండ్స్ గానే ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు ఏదైనా మాట్లాడినప్పుడు చేసినప్పుడు మన పర్సనల్ విషయం వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా మనం ఏదైనా దండెత్తి మన మీద ఏదైనా చెడు క్రియలు ఏదైనా చేయించు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించాలంటే ఖచ్చితంగా మనం జీవితంలో ఎదగలేము. ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి పెళ్లి ఆల్రెడీ అయి ఉండి విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, పిల్లలతో ఉన్నటువంటి భార్యాభర్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నారు. నా భార్య నా దగ్గర అవ్వాలి, నా భర్త నా దగ్గర అవ్వాలి అనుకున్న వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. వారు ఏంటంటే కనుక ఈ పసుపుని గౌరవముగా చేసేసి శుక్రవారం రోజున, తిథి అవసరంలో వారం అయితే చాలు, శుక్రవారం రోజున పసుపుని గౌరవంగా చేసేసి ఆ గౌరవముకి నమస్కారం చేసుకొని పూజించుకొని ఆ గౌరవ వ్రతం నోచుకొని ఒక రోజు చాలు రోజుకొని ఆ ఒక పసుపుని కనుక ఆడపిల్లలైతే ఆ ఒక పసుపుని వంటలో వేసుకుని తింటూ ఉండాలి ప్రతిరోజు కూడా. ఆ పసుపు అయిపోయేలోపు ఖచ్చితంగా ఈ అమ్మాయి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇది మకర రాశి వారు పాటించినటువంటి నియమం. అలానే పురుషులు అయితే కనుక ఎక్కడైనా సరే మానసమ్మవారు కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆ నాగపడిగిలు కానీ ఉంటే, పుట్ట ఏదైనా ఉంటే కనుక చలిపిడి, సజ్జలు ఎండి కొబ్బరి వేసినటువంటి చలిపిడి, ఈ చలిపిడి ఉండ్రాళ్ళు కావచ్చు, కుడుములు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ నైవేద్యం పెట్టాలి. అక్కడ స్వామివారికి అభిషేకం చేసి పాలతో అభిషేకం చేసుకొని నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టినటువంటి తరుణంలో కనుక ఖచ్చితంగా వీరికి ఉన్నటువంటి పితృదోషాలు, కలస దోషం, నాగదోషం, కుజదోషం, కలత దోషం, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా పటాపంచలు వేసి అప్పుడు వీరికి కూడా పెళ్లి అయ్యేటువంటి యోగ్యత, ఆ ఒక గౌరవము అన్ని వస్తాయి. వ్యాపారంలో ముందుకెళ్లేదానికి, ఏదైనా జాబ్ చేస్తుంటే బాగుండేదానికి కూడా దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు నైవేద్యం పెడితే కూడా వీరికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే కళ్ళుప్పు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రతినిత్యం కూడా 41 రోజులు దీక్షగా చేసుకోవాలి, శాకాహారులుగా ఉండి. ఇది స్త్రీ పురుషులు కూడా చేసుకోవచ్చు.
ఇలా చేసుకుంటే ఖచ్చితంగా వీరికి పెళ్లి యోగ్యత అయితే కనపడుతోంది. అలానే వీరు ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చని మనం ముందుగా చెప్పుకున్నాం. అన్ని రాసుల వాళ్ళని వీరు చేసుకోవచ్చు. ఇంకా బాగా కంఫర్టబిలిటీ కలవాలి, ఇంకా బాగుండే రాసులు ఏమైనా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మేషరాశి వారిని చేసుకోవచ్చు. వీరు మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు, సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, అలానే తులరాశి వాళ్ళని చేసుకోవచ్చు, వీరు వృశ్చిక రాశి వారిని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టు 12వ స్థానంలో ధనుసు రాశి వాళ్ళ కూడా వీరికి మంచి జరుగుతుంది. ఇటు నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానం అవుతుంది కాబట్టి వీరికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలా కూడా వీరు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వీరు మంచి జీవితంలో ఎదుగుతానికి కానీ, ఎదిగిన తర్వాత జీవితంలో ముందుకు వెళ్ళడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అదృష్టవంతులు అవుతుంది. ఓకే, ధన్యవాదాలు గురుగారు.